ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరందరూ ప్రభుని బట్టి ఆనందిస్తున్నారని తలస్తుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానించడానికి ముందు ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మని తండ్రి, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఈ సమయంలో ప్రభా, మీ సన్నిధికి రావటానికై మీరు కృప చూపుతూ వచ్చారు. మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ తలంపులు, మా ప్రేమను బట్టి వందనాలు ప్రభా. మా ప్రతి పరిస్థితి తిరిగిన దేవుడుగా ఉండి మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, మమ్మల్ని సహిస్తూ, వహిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా, నా తండ్రి, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఎవరైతే నా తండ్రినైనా సమయము కేటాయించి మీ స్వరం వినాలని ఆశపడుతూ ఉంటుండగా వారికి మీ మెల్లని స్వరం వినిపించండి. మీ స్వరం వినిపించినప్పుడు దానిలో ఉన్నటువంటి మాధుర్యం నాయన లోకంలో ఎక్కడా కూడా మేము పొందలేము. ప్రభా, మీరే సహాయపడాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క హెబ్రోన్ ఆస్ట్రేలియా పరిచర్యల ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క రేడియో వర్తమానం మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా మీరు ప్రభుని గనపరుస్తుంటున్నారు. ఆ విధంగా గనపరచడం ద్వారా దేవుడు మనకి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక మంది ఈ యొక్క పరిచర్య ద్వారా మేలు పొందినట్లుగా దయతో మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇంతవరకు మీరు ప్రార్థిస్తూ వచ్చిన రీతిగానే ముందు కూడా మీరు ప్రార్థించండి. సో మీ గురించి మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. మేము వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో లూకాసు సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు లూకాసు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్ర పీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. లూకాసు వార్త 14వ అధ్యాయం 7వ వచనం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్ర పీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఇక్కడ పిలిచిన అతను అగ్రపీఠాలని వారికి ఇవ్వలేదు. అయితే పిలువబడిన వారు, ఇప్పుడు ఎవరన్నా భోజనానికి పిలిచారనుకో, ఏదో ఒక కారణాన్ని బట్టి వివాహమో లేకుంటే మరేదైనా శుభ కార్యానికి కొంతమందిని పిలిచినప్పుడు వారు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పీఠాలు, అంటే ఇక వారికి కుర్చీలు కానివ్వండి, ఏదైనా కూడా కూర్చోవటానికి ఒక ఏ విధంగా అయితే వారికి స్థలం కల్పించారో ఆ స్థలాల్లో వారు అగ్రపీఠం, ఎందుకంటే ఉన్నతమైనటువంటి స్థలాల్ని వారు వెతులాడుకుంటా ఉన్నారంట, వాళ్ళ కోసం ఏర్పాటు చేసుకుంటున్నారంట. అంటే ఇప్పుడు వివాహానికి పిలిచినప్పుడు అక్కడ అనేక రకాల సీట్లు వేస్తారు, అంటే అనేక రకాల కుర్చీలు వేస్తారు. అవి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మరీ దగ్గరగా ఉన్నవారు పెళ్ళి అంటే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు దగ్గర వారైతే వారికి కొంచెం దగ్గరలోను, ఇంకా దూరపు వారైతే కొంచెం వారికి ఇంకో చోట చైర్స్ వేయటము, అట్లాగా అనేక రకాలుగా ఉంటాయన్నమాట. సో అక్కడ కూడా అదేవిధంగా కొంతమందికి రకరకాల స్థలాల్లో సీట్లు అనేది, అంటే ఒక చైర్స్ అనేది వేయటం జరిగి ఉంటుంది. అయితే ఎవరైతే పిలువబడినారో వారు వచ్చి ఇక ఎక్కువ, అంటే వారి దగ్గర బంధువులు లేకపోతే ఇంట్లో వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలాల్లో పోయి ఉంటున్నారేమో బహుశా. అగ్రపీఠం అంటే అక్కడ
తక్కువ స్థలంలో లేకుంటే తక్కువ విలువ ఉండే లేకుంటే తక్కువ ప్రాధాన్యత ఉండే ఆ స్థలంలో కూర్చోవటం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండే స్థలాల్లో కూర్చోవటానికి వారు పోటీ పడుతున్నట్టుగా లేకుంటే వారు అక్కడ సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం ఈ వచనం నుంచి. అది ప్రభు గమనించాడు. ఈ విధంగా పిలువబడిన వారు మా 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 యొక్క పీఠం ఇది, మేము కూర్చోవాల్సిన స్థానం ఇది అని ఉన్నతమైన స్థలాల్ని వారు వెతుక్కుంటూ నిర్ణయించుకుంటూ ఉన్నారు. 8వ వచనంలో దాని గురించి దేవుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా 9వ వచనం నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి అతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపట్టు చోటున కూర్చుండ సాగుదువు. ఇప్పుడు ప్రభువారు వారితో చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఆ విధంగా వివాహానికి వెళ్ళినప్పుడు ముందే మీరు వెళ్ళి అగ్రపీఠము లేకపోతే పెద్ద సీట్, పెద్ద చైరు మీద కూర్చోవద్దు. పెద్ద సీట్ అంటే చైర్లో సైజు పెద్ద అనే ఉద్దేశం కాదు, కానీ అది కొంచెం ఘనంగా ఉండే చైరు, అది దగ్గరగా అంటే ఒక ఉన్నతమైన ప్రాధాన్యత కలిగినటువంటి స్థలంలో ఉంచబడినటువంటి అటువంటి పీఠాల మీద, అటువంటి కుర్చీల మీద మీరు కూర్చోవద్దు. మీరు తక్కువగా ఉన్న దాని మీద ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో అక్కడే వెళ్ళి మీరు కూర్చోండి. అప్పుడు ఆ యజమానుడు పిలిచినటువంటి మిమ్మల్ని, ఆ ఒక వివాహానికి పిలిచినటువంటి యజమానుడు వచ్చి మిమ్మల్ని ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, మీరు ఆ ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళి కూర్చోండి, ఆ స్థలం అని మీకు చూపించినప్పుడు, ఆ ఉన్నతమైన పీఠంలోకి వెళ్ళి కూర్చోండి అని మీకు చెప్పినప్పుడు మీరు వెళ్ళి కూర్చోవచ్చు. అప్పుడు మీకు చాలా ఘనంగా ఉంటుంది. అయితే నిన్నెవరైనా అట్లా పిలిచి వారు మీకు ఉన్నతమైన అగ్రపీఠం ఇవ్వకుండానే మీరు ఒకవేళ అగ్రపీఠం మీద వెళ్ళి కూర్చుని ఉంటే, అప్పుడు మీకంటే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, వాళ్లకు మీకంటే ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చి అతనికి కూర్చోడానికి స్థలం లేకుండా ఉన్నాడనుకో, అప్పుడు ఆ ఇంటి పెద్ద మీ దగ్గరికి వస్తాడు. వచ్చి అతనికి తెలుసు మీకు ఆ సీటు కేటాయించలేదన్న విషయం ఆయనకి తెలుసు. కాబట్టి అతను వచ్చి మిమ్మల్ని ఖాళీ చేయించి, సోదరుడా మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేసి మీరు ఇంకో చోటుకి వెళ్ళి కూర్చోండి, ఇది ఇతని కోసం వేయబడింది లేకపోతే ఇతని కోసము ఉంచబడింది, కాబట్టి అతనికి ఆ సీట్ ఇచ్చేయండి అని చెప్పినప్పుడు అప్పుడు మీకు ఏ విధంగా ఉంటుంది? అది మీకు చాలా చిన్నచూపుగా ఉంటుంది కదా, మీకు సిగ్గుగా ఉంటుంది కదా అని ప్రభు వారితో మాట్లాడుతూ వస్తుంటున్నాడు అన్నమాట. అవును, నిజమే కదా. మనము పిలువబడినప్పుడు అక్కడ మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి మనం గుర్తిరగాలి. అక్కడ ఒకవేళ నీ స్థితి ఉన్నతంగా ఉన్నా, నీకు ఉన్నతమైన ప్రాధాన్యత ఇచ్చేవారు అని నీకు అనిపించినా, నువ్వు తక్కువ ప్రాధాన్యతలో ఉన్నటువంటి స్థలంలో కూర్చోవటం అనేది మంచిది. అప్పుడు వారు వచ్చి నిన్ను సాదరంగా ఆహ్వానించి నీకు ఒక ఉన్నతమైన పీఠాన్ని చూపించారంటే అది నీకు ఘనతగా ఉంటుంది, అది నీకు గొప్పగా అనిపిస్తుంది. అట్లా కాదు, నేనే గొప్పగా అనుకొని, నాకు మించిన వాడు లేడు అని నేను అనుకొని, నేనే ఊహించుకొని, నేనే అనేకమైనటువంటి భ్రమల్లో ఉండి, నేనే చాలా గొప్పవాడిని కాబట్టి నాకు కాకుండా ఎవరు ఈ సీట్ని అంతగా ఆ స్థలంలో వేస్తారు, నాకే కదా అని నీవు గొప్పగా ఆలోచించుకుంటే, ఆలోచించుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఆలోచించుకొని, నిన్ను నీవు హెచ్చించుకోవాల్సిన దానికంటే ఎక్కువగా హెచ్చించుకొని ఆ విధంగా ప్రవర్తిస్తే
అప్పుడు నీకంటే గనుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను నిన్ను ఖాళీ చేపిస్తాడు. అప్పుడు అందరూ నేను చూస్తుండగా నువ్వు ఆ స్థలం నుంచి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొక చిన్న తక్కువగా ఉన్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తులు కూర్చున్నటువంటి స్థలంలో కూర్చున్నప్పుడు అది నీకు సిగ్గుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది మనం గమనించాలి. ఏంటంటే ఎవరు కూడా తమను చాలా గొప్పగా అనుకోకూడదు, గొప్ప అయినప్పటికీ కూడా అనుకోకూడదు అన్నమాట. అందుకని దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో కూడా. 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా పైచోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటును కూర్చునుము. అంటే తక్కువ స్థలంలో కూర్చో. ఆయన వచ్చి నీకు చెప్పేంత వరకు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఆ ఉన్నతమైన పీఠానికి వెళ్ళొద్దు. ఆ ఉన్నతమైన పీఠాన్ని నువ్వు ఎన్నుకోవద్దు. ఆ ఉన్నతమైన పీఠం మీద నీ మనసు పెట్టొద్దు. ఆ ఉన్నతమైనటువంటి పీఠము వెంట తిరగొద్దు. సో అప్పుడు అతను వచ్చేసి నీకు చెప్పాడు అనుకో, అప్పుడు నీతో కూడా కూర్చుని వారందరూ ఎదుటి నీకు ఘనత కలుగుతుంది. అయ్యా, ఈ స్థలం నీ కొరకు కాదు, నీకు ఉన్నతమైన స్థలాన్ని వేసి పెట్టున్నాము, అక్కడ పెద్ద పీఠాన్ని ఉంచున్నాము, ఆ పీఠం మీ కొరకే, కాబట్టి మీరు అక్కడ పోయి అధిరోహించండి, లేకుంటే కూర్చోనండి అని చెప్పినప్పుడు వారు కూర్చున్న వారందరూ ముందు నీకు ఎట్లా ఉంటుందంటే ఘనతగా ఉంటుంది. అందుకనే మనము ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్య భాగంలో ఈ యొక్క 11వ వచనంలో సెలవిచ్చినట్టుగా తను తాను హెచ్చించుకునేవాడు, అంటే తను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని పిల్లలు అని చెప్పబడుతున్న వారు ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. తను తాను తగ్గించుకొని ప్రతి వాడును, అంటే ఏదో కొంతమంది కాదు, ఏదో పర్సంటేజ్ చెప్పట్లేదు, కానీ ఎంతమంది తను తాను తగ్గించుకుంటారో వారిలో ప్రతి వాడును, తను తాను హెచ్చించుకొని ప్రతి వాడును తగ్గింపబడతాడు. ఎవరైతే హెచ్చించుకుంటారో వారందరూ కూడా తగ్గింపబడతారన్న సత్యాన్ని గుర్తిరగాలి. ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో హెచ్చింపబడతాడని మనం గుర్తిరగాలి. దేవుని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. హెచ్చించుకోవటం తగ్గించుకోవటం అంటే మనం కొంత విషదంగా ఆలోచిద్దాం. ఇప్పుడు నా స్థాయి ఇంతవరకు ఉందనుకుందాం. నా స్థాయి ఇంతవరకు ఉంటే నేను ఇంకా చాలా గొప్ప స్థాయిలో ఉన్నాను, అటువంటి వ్యక్తిని నేను. కాబట్టి నేను వేరే వాళ్ళతో పోల్చుకొని నేనే గొప్పవాడిని, కాబట్టి నాకే ఈ స్థలము, నాకే ఇటువంటి స్థితి, నాకే ఈ పొజిషన్, నాకే ఈ అధికారము, నాకే ఈ అగ్రపీఠము అని మనం ఊహించుకుంటూ ఉంటే అది మనకి నష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. సహజంగా సమాజంలో మనం చూస్తూ ఉంటాం, ఏదన్నా ఈ రాజకీయ సంబంధమైనటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ప్రోటోకాల్ అంటే ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చోవాలి, తర్వాత క్యాబినెట్ మంత్రులు ఎక్కడ కూర్చోవాలి, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఈ విధంగా ఒక హైరార్కీ అనేది, ఒక క్రమం అనేది ఉంటుందన్నమాట. అదే కేంద్ర నుంచి కానీ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు, అక్కడ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ విధంగా అంతా కూడా ఒక హైరార్కీ అనేది, ఒక క్రమం అనేది ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కూర్చోవడానికి అనేది కాదు, ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చోవాలనేది కాదు.
సహజంగా మనకు నిత్య జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బస్సులో వెళ్ళాలనుకో, ఆ కిటికీల నుంచి ఈ కర్చీఫ్లు ఇంకా వేస్తూ ఉంటారు సీట్ల మీద. ట్రైన్లో కూడా జనరల్ బోగీల్లో కొంతమంది అట్లా వేస్తూ ఉంటారు. సో ఈ విధంగా అనేక మంది ఆ సీట్ల కోసం అనేక విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ కార్యక్రమాల్లో ఆ విధంగా వేయటానికి ఉండదు. ఎందుకంటే వారు కల్చర్డ్ పీపుల్, అంటే వాళ్ళు నాగరికత ఎరిగిన వారు కాబట్టి ఆ నాగరికత నుంచి వారు నేర్చుకున్న దాన్ని ఏదైతే వారు ఆ అభివృద్ధి అనేది వాళ్ళ జీవితాలకు కలిగి ఉన్నారో, ఏదైతే వారు ఆ నాగరికత అలవర్చుకున్నారో, ఆ నాగరికతను బట్టి వారిలో ఉన్న ఆ ఒక అభివృద్ధిని బట్టి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని కొన్ని వారు ఏం చేస్తారంటే కొన్ని నియమ నిబంధనలు వారు పెట్టుకుంటారు. ఆ నియమ నిబంధనల ప్రకారము ఎందుకు నియమ నిబంధనలు? ఎటువంటి గొడవలు లేకుండా ఉండటానికి, ఒకరి మీద ఒకరికి ఎటువంటిది లేకుండా ఉండటానికి, ప్రతిదీ కూడా క్రమమైన పద్ధతిలో జరగటానికి ఆ విధంగా పెట్టుకుంటారు. సో ఆ విధంగా వారు ఏదైతే నియమ నిబంధనలు పెట్టుకుంటారో ఆ నిబంధనల ప్రకారము ఎక్కడ ఎవరు కూర్చోవాలి, ఏ క్రమంలో కూర్చోవాలి, ఏ లైన్లో కూర్చోవాలి అని మనం ఆ ఒక రాజకీయ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తాం. అదేవిధంగా కొన్ని దేశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అది దేశ స్వాతంత్ర దినం కానీ, సో ఇట్లాంటి కొన్ని జరిగినప్పుడు అక్కడ కూడా ఒక ప్రోటోకాల్, ఒక క్రమాన్ని పాటిస్తారు. ప్రతిది కూడా ఒక క్రమాన్ని పాటిస్తారు. సో ఒకవేళ కానీ వారు కొంత ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఎవరైతే పిలువబడినారో కొంచెం ఆలస్యంగా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వారు ఆ దగ్గరలో అందుబాటులో ఉన్న అందరినీ దాటుకొని ముందుకెళ్ళటం దేనికిలే, ఇక్కడే కూర్చుందామని ఒక పక్కన కూర్చుంటే అది ఆ కార్యక్రమాన్ని ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే దాన్ని అరేంజ్ చేస్తున్నారో, కోఆర్డినేటర్స్ ఎవరు ఉంటారో అతన్ని ఆ వ్యక్తి, ఆ ప్రధానమైనటువంటి వ్యక్తి రావటం చూసి ఎందుకు ఇతను ఈ చివరిలో కూర్చున్నాడే అని వెంటనే ఆశ్చర్యపడి అతనికి తెలిసినప్పుడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళిపోయి తీసుకొని అతన్ని చిన్నగా గైడ్ చేస్తూ ఎక్కడికి రావాలో అక్కడ తీసుకొచ్చి అక్కడ కూర్చోడానికి అతను సహకరిస్తాడు. అంటే అతను తక్కువ సీట్లో కూర్చున్నాడు కొన్ని కారణాలను బట్టి. సో అతన్ని ఆ ఒక మీటింగ్ కోఆర్డినేట్ చేసే అతను అతన్ని తీసుకొని ఆ ఒక స్థలానికి, ఏదైతే ప్రాముఖ్యమైన స్థలం ఉందో, ఏ యొక్క అగ్రపీఠం అయితే అతని కోసం కేటాయించారో దాని మీద అక్కడికి తీసుకొచ్చి అతను ఉంచుతారు. అతను కూర్చోవడానికి అవకాశం కల్పిస్తారు. సో ఆ వ్యక్తి అక్కడ చిన్న స్థలంలో కూర్చున్నందుకు, అంటే ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూర్చున్న స్థలంలో కూర్చున్నందుకు వారు కొంచెము షేమ్గా ఫీల్ అవుతారు. ఎవరైతే వారిని పిలిచారో షేమ్గా ఫీల్ అయ్యి అతని గురించి కొంచెం గొప్పగా అనుకుంటారు. చూడు ఎటువంటి మనసు ఉందో అతనికి, అతను అటువంటి స్థాయిలో ఉండి కూడా ఇట్లా మనం పిలిస్తే వచ్చి అటువంటి చిన్న స్థలంలో కూర్చున్నాడు, ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి స్థలంలో కూర్చున్నాడని అతను తగ్గింపు మనసును కలిగి అతను ఉన్నటువంటి తగ్గింపు జీవితాన్ని చూసి సో ఎంతగానో ఆనందించి వారు కొన్నిసార్లు వారేసి సిగ్గుపడిపోయి అతన్ని పోయి పిలుచుకొని వచ్చి క్షమాపణ చెప్పి ముందుకు నడిపిస్తారు. సో ఈ విధంగా ఒక లోక్ సంబంధించిన వాటిలోని కొన్ని జరుగుతూ ఉంటాయి. అట్లాగే మనం ఆత్మీయంగా సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు వారే కొన్నిసార్లు తగ్గింపు కలిగి ఆ విధంగా వారికి అంత దూరం పోవటం దేనికిలే, ఎందుకు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయటము, మనం ఆలస్యంగా వచ్చాం కాబట్టి ఇక్కడ కూర్చుండి సరిపోద్దులే అని అనుకోకుండా అతను ధైర్యంగా అంటే అట్లా అనుకొని, అంటే తను ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అనుకొని
అక్కడ కూర్చుంటే అతని కోసం ఆ మీటింగ్ అరేంజ్ చేసిన అతను ఏ విధంగా వచ్చి ఉన్న స్థలంలో కూర్చోబెడతాడో అట్లాగే మనం కూడా మన జీవితంలో ప్రత్యేకంగా ప్రభువుని తెలుసుకున్నవారు, క్రైస్తవులను చెప్పబడుతున్నవారు, రక్షణానుభవం కలిగిన వారు, మరి ముఖ్యంగా ఆ ఒక తక్కువ స్థలాన్ని తగ్గింపు కలిగిన వారమై తక్కువ స్థలాన్ని ఎన్నుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. మనం మన జీవితాల్లో ఆ తగ్గింపు జీవితాన్ని మనం చూపించాలి. మనం ఎంత తగ్గింపులో ఉంటామో, మనం ఎంత తగ్గించుకొని ఉంటామో, మనం ఎంత నిరాడంబరంగా ఉంటామో మనం చూపించాలన్నమాట. అట్లా చూపించినప్పుడు ఒకవేళ ఏదో కారణాన్ని బట్టి ఆ పిలిచిన వ్యక్తి మనల్ని గనపరచకపోయినా మన దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు మనల్ని గనపరుస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిని మనకి ఇస్తాడు. ఒకవేళ కావాలనే మనల్ని అవమానపరిచిన, మనం దేనికి యోగ్యులమో ఆ యోగ్యమైన స్థలంలో అతను మనల్ని ఉంచకుండా తక్కువ స్థలంలో మనల్ని అవమానపరచాలని, సిగ్గుపరచాలని అట్లా ఉంచినప్పటికీ, సో దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు మనల్ని ఆయన హెచ్చించేవాడుగా ఉంటాడు. సో కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మన జీవితంలో మనము ఉన్నతమైన దానికి యోగ్యులమైనప్పటికీ కూడా నేను దానికి యోగ్యుని కాదు అన్న ఆలోచనతో తగ్గింపు జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఇచ్చిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఇచ్చిస్తాడు. నువ్వు అనుకున్నప్పుడు ఆయన ఇచ్చించకపోవచ్చు, కానీ ఆయనకు అవసరమైనప్పుడు సరైన సమయంలో నిన్ను హెచ్చించేవాడుగా, నన్ను హెచ్చించేవాడుగా, మనలను హెచ్చించేవాడుగా ఉంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి జీవం కలిగిన దేవుడు మనతో ఉన్నవాడు. మన జీవితాల్లో చెప్పడం మాత్రమే కాదు, ఆ ప్రకారం జీవించాలి. అందుకనే ప్రభు తన 12 మంది శిష్యుల్ని కూర్చోబెట్టి, ఆ శిష్యుల్లో ఏ ఒక్కరు కూడా దేవునికి దరిదాపుల్లో కూడా లేనటువంటి వారు ఒకవేళ పోల్చినట్లయితే, ప్రభువుని వాళ్ళతో పోలిస్తే వారు ప్రభుకి అసలు ఎక్కడా కూడా సరితూగేవారు కాదు. అసలు ఆ పోలికలే లేవు. అంటే అసలు ఎక్కడా కూడా ఆ తూకానికి అసలు సరిపోరు అన్నమాట. అటువంటి బలహీనమైనటువంటి వ్యక్తుల్ని, అటువంటి ఎన్నో పాపాలతో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఎన్నో బలహీనతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తుల్ని, చాలా అసహ్యమైనటువంటి హృదయంతో వచ్చి ప్రభుని వెంబడిస్తున్నా కూడా కొన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మార్పు చెందనటువంటి ఆ వ్యక్తుల్ని ప్రభువును పట్టించడానికి సిద్ధపడుతున్న వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. ప్రభు అంటే ఎవరు తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఆ మధ్యలోనే ఉన్నాడు. అట్లాగా ప్రతి ఒక్క శిష్యుని కూడా నీ యొక్క వ్రేల్లో ఆయన గాయాలు నా ఏలు ఉంచితే తప్ప నేను నమ్మనని అనుమానంతో ఉన్న వ్యక్తులు, అటువంటి వ్యక్తుల సమాహారం, ఆ గుంపు అక్కడ ఉంటే శిష్యుల రూపంలో వారి యొక్క పాదాలు ప్రభు కావటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఈ తగ్గింపు అనే మాటకు వచ్చినప్పుడు ఆయనలో ఎటువంటి తగ్గింపు ఉందో చూడండి. ఆ విధంగా మన ప్రభువే మన కొరకు తగ్గించుకొని ఆయన ఒక గొప్ప మాదిరి ఉంచాడనమాట. కాబట్టి మనం ఇంకెంతగా తగ్గించుకోవాలి. మనం ఏ విధంగా ఒకరినొకరు తగ్గింపు జీవితం కలిగి ప్రభువును మన జీవితాల ద్వారా చూపించే వారంగా ఉండాలి. అంతేగాని మనకై మనం ఏదో ఊహించుకొని ఇది గాలి మేడలు కట్టుకుంటూ నేను ఉన్నతమైన వ్యక్తిని చెప్పుకుంటూ, సో దానికోసం ఎంతమందో గొడవలు పడుతూ ఉంటారు. వాటి దగ్గరే గొడవ తన్నుకోవటాలు ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మనం చూడండి, ఆ పదవుల కోసం సంఘాల్లో ఎలక్షన్లు
క్రైస్తవ సంస్థల్లో ఎలక్షన్లు, వాటి కోసం మళ్ళా అనేకమైనటువంటి పోరాటాలు, దాని మీద చేరని పనులను చేస్తారు వాటి కోసం. సో ఈ విధంగా చాలా అవమానకరమైనటువంటి జీవితం జీవిస్తూ అనేకమైన చేస్తూ మరలా అంటారు, దేవుడు మమ్మల్ని ఇంకా ఆశీర్వదించలేదు అంటారు, దేవుడు మమ్మల్ని ఇచ్చించలేదు అని అంటారు. దానికోసం ఎంతగా పోటీ పడుతూ ఉంటారు చూడండి. అప్పుడు దాన్ని చూస్తుంటే వారు ఎవరినైతే వెంబడిస్తున్నారో ఆయన యేసుప్రభు కాదు, దే ఆర్ ఫాలోయింగ్ సంబడి ఎల్స్, సమ్ అదర్ క్రైస్ట్, మరొక క్రీస్తుని వారు వెంబడిస్తున్నారు అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది వారి జీవితాలను చూసినప్పుడు. నిజమైన క్రీస్తుని వెంబడిస్తున్న వారైతే తగ్గించుకుంటారు, ఇటువంటి వ్యర్థమైన వాటి వరకు పాపులాడరు. ఏదన్నా కొన్ని కొంతమంది సెలెక్ట్ చేసుకోవడం కొరకు జరిగినా కూడా ప్రతి కూడా క్రమబద్ధంగా పారదర్శకతతో జరుగుతుంది అన్నమాట. అది పరిస్థితి. కాబట్టి మనం ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క లూకా సువార్త 14:11 ప్రకారము మనల్ని మనం తగ్గించుకుందాం. అప్పుడు దేవుడు తన సొంత సమయం తను ఇచ్చిస్తాడు. దేవుడికి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, మా ఊహల్లో మేము అనేకమైన స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటాం, ఉన్నతమైన స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత మా క్రియలు కూడా అదే విధంగా ఉంటాయి. అయితే మేము మీ బిడ్డలంగా తగ్గింపు జీవితం కలిగి నడుచుకోవడానికి సహాయపడండి. మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ కనపరుస్తున్నాం. మీ కృపాసన దగ్గరికి వస్తున్నాం. మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ తలంపులు, మీ మారిన ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. నా తండ్రి, మా జీవితాల్లో క్రీస్తును చూయించే జీవితం మాకు అనుగ్రహించండి. ఉన్నతమైన వాటి మీద మనసు పెట్టక, ఏదేదో ఊహించుకొని ఏదో చేయక ప్రభా, తగ్గించుకొని జీవించడానికి సహాయపడండి. ఎవరితోనో పోటీపడి మా స్థాయికి మించి మేము ఏదేదో కొని తెచ్చుకొని దాంతో ఏదో కావాలనుకుంటే ప్రభు, దానివల్ల మాకు ఎంతో నష్టం. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఒక మనుషులను చూసి పోటీ పడక, మేము మిమ్మల్ని చూసి, మీ మాదిరిని చూసి మేము నడుచుకోవడానికి సహాయపడాలని మిమ్మల్ని ఇచ్చిస్తూ పూజిస్తూ కనపరుస్తున్నాం. మా ప్రియ సహోదరులు మీకు జ్ఞాపకం చేసుకోండి. వారిని తగిన రీతిలో ఆస్వాదించండి. వారి ప్రతి అవసరం తీర్చండి. వారి పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు మీ కృప చూపండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోవాలని యేసు నామములో అడిగి ప్రార్థించబడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం.